నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 6వ బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదనుకోండి. బడ్జెట్ యాక్చువల్ రేపు రాబోయే కాలం జూన్ జూలైలో ఉంటుంది. ఇది ఓటాన్ అకౌంట్. బట్ ఓటాన్ అకౌంట్ అయినా కొన్ని సూచనలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్లో సూచనలు ఈ మార్గంలో వెళుతుంది బడ్జెట్, ఈ మార్గంలో ఉంటుంది అనే సూచనలు ఉంటాయి. ఆ సూచనల్ని అనలైజ్ చేసుకుని చూస్తే ఈ బడ్జెట్లో పేద వాళ్ళకి ఏం ఉరుగుతుంది అంటే ఏమీ ఒరగట్లేదు. తాయిలాలు ఉన్నాయా అంటే ఓకే, తాయిలాలు లేవు. తాయిలాల వల్ల ఓట్ల కోసం తాయిలాలు చేసే ప్రాజెక్టు మేము చెయ్యము అని బీజేపీ స్లోగన్. ఓకే, తాయిలాలు లేవు. కాకపోతే ఆదాయం పెంచుకునే ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటానికి మాత్రం బాగా సూచనలు కనబడుతున్నాయి. 3 ఆదాయం పెంచుకునే మార్గాన్వేషణ ఈ బడ్జెట్లో కనబడుతుంది. మీరు ఆ ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటున్న మార్గాలు అన్వేషించడంలో తప్పట్టక్కలేదు. ఆదాయం పెంచుకోవాలి ప్రభుత్వం, సో దట్ మిగతా కార్యక్రమాలు చేయాలి. మరి ఆదాయం పెంచుకునే పరిస్థితిలో ధరల పెరుగుదల వీటిని చేయాల్సిన విషయాలు ఉన్నాయి కదా. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి వస్తువు, కనీస అవసర వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులో, గ్యాస్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు. పెట్రోల్ అనేది కేవలం పెట్రోల్ వల్ల దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా అనేక జీవన విధానంలో పడిపోతుంది కదా. పేదలకి 2 వీలర్స్ తోలేవాళ్ళు, మధ్యతరగతి డబ్బులు వ్యవస్థల్లో అనేక మంది ఇది కార్లు ఉన్నవాళ్లే కదా. పెట్రోల్ డబ్బు ఉన్నవాడు కారు ఉంటుంది, వాడు పెట్రోల్ పోసుకుని కాదే. ఇవాళ కారే కాదే, 2 వీలర్స్, ఇవన్నీ ఆటోల మీద బతికేవాళ్ళు, 2 వీలర్స్ తిరిగేవాళ్ళు, ఈ మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా మరి పెట్రోల్ భారం పెరిగితే అది పెరుగుద్ది, గ్యాస్ భారం పెరిగితే అది పెరుగుద్ది, కూరగాయలు అన్నీ ఉంటే అన్నీ బాధ వాళ్ళ మీద పడుతుంది. దానికి కంట్రోల్ చేయడానికో దాని తగ్గితే అలాంటి ఏమీ కనపడలేదు. అలాంటి ఏమి ఒక్క దీంట్లో కూడా ఆ దారిలో పయనిస్తున్న బడ్జెట్గా కనిపించట్లేదు. కాకపోతే ఓట్ల కోసం మేము చెయ్యము అనే ఒక సిద్ధాంతం కనబడుతుంది. ఓట్ల కోసం తాయిలాలు పెట్టాలి. ఓకే, తాయిలాలు పెట్టక్కర్లేదు. తాయిలాలు వాళ్ళు ఉచితంగా ఇవ్వండి, ఉచితంగా ఏదో చెయ్యండి అని అడగం. కానీ చేయకూడదు, కరెక్టే. కానీ ఆ మాట అడగక్కర్లేదు. కానీ వాళ్ళ పేద మధ్యతరగతి మధ్యతరగతి జీవన విధానానికి వాళ్ళకి జరగాల్సిన మేళ్ళు జరగాలి కదా. ఆ మార్గంలో పయనించాలి కదా బడ్జెట్. ఆ మార్గంలో బడ్జెట్ ఉందా అంటే లేదనే చెప్పచ్చు. తెలంగాణకి ఏమన్నా ఒరిగిందా అంటే తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకి పెద్దగా ఒరిగిందేమీ ఈ బడ్జెట్లో కనపడలేదు. కాకపోతే ఇది రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఈ ఓటాన్ అకౌంట్ కనుక రాష్ట్రాలకంటూ ఒక్కొక్క రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా సూచనలు ఉండవు. మెయిన్ బడ్జెట్లో వస్తుందని వాళ్ళ ఆ మాటతోటి ఆ సమస్య నుంచి ఆ ప్రశ్నకి సమాధానం దాటవేయచ్చు. బట్ ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ బడ్జెట్ అనేది కేవలం ఆదాయం పెంచుకోవడానికి, ప్రభుత్వ ఖజానాని 3 పెంచుకుంటానికి సూచనలు చూపిస్తున్న బడ్జెట్ కానీ వర్ణించవచ్చు. దీన్ని ఏదో విమర్శించాల్సిన బడ్జెట్టు కాదు, ప్రశంసించాల్సిన బడ్జెట్టు కాదు. దానికి ఉన్న వాళ్ళు చూపిస్తున్న దాంట్లో సూచనలు అది విమర్శించడానికి కాదు, ప్రశంసించడానికి కాదు, రెండింటికి కాగా మధ్య మార్గంగా ఉంది. సో ఫైనల్గా జూలైలో ప్రజెంట్ చేయబోయే దాన్నప్పుడు కాకపోతే ఇక్కడ ఒక ఇది మాత్రం కనపడుతుంది. నేను నిర్మలా సీతారామన్ గారి కాన్ఫిడెన్స్, మళ్ళీ మేమే వస్తాము, అధికారంలోకి 3వసారి మేమే వస్తాము, వచ్చినప్పుడు జూలైలో ప్రజెంట్ చేసేటప్పుడు అన్ని విషయాలు చెబుతాం. అందులో ఒక ధీమా కనపడుతుంది, కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ప్రస్తుత పరిణామాలను బట్టి, ప్రస్తుత పరిస్థితులు, దేశ పరిస్థితులను బట్టి ఈ కాంగ్రెస్ యొక్క విచ్ఛిన్నకరమైన కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒక్కొక్కటి కాంగ్రెస్ని ఒంటరి చేయటం, కాంగ్రెస్ అలక్ష్యమైన అబాధ్యతగాను ఉన్న ప్రతిపక్షంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకి స్థానం శూన్యమవుతుంది. కనుక వాళ్ళే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయన్న ధీమా మేమే వస్తున్నాం. ఎక్కడ కాంగ్రెస్ చర్యల వల్ల, కాంగ్రెస్ బిహేవియర్ వల్ల
మమతా దూరం అవుతుంది కాంగ్రెస్కి, పంజాబ్ దూరం అవుతుంది కాంగ్రెస్కి, కేజ్రీవాల్ దూరం అవుతున్నాడు కాంగ్రెస్కి, నిఖిలేష్ యాదవ్ దూరం అవుతున్నాడు కాంగ్రెస్కి, నితీష్ కుమార్ కాంగ్రెస్ దూరం అయ్యాడు కాంగ్రెస్కి. ఇలా ఎక్కడ చూసినా ఆ కూటమి, ఇండియా అలయన్స్ కూటమి భ్రష్టు పట్టిపోయింది, తునాతునకలు అయిపోతుంది. ఇంకా ఆరంభం కాకముందే జెండా ఎత్తేసినట్టు కనబడుతుంది. కనుక ఆ లెక్కలో మేమే వస్తాం, వేరే ఆల్టర్నేటివ్ లేదు, మేమే వస్తాం అనే ఒక ధోరణిలో కనబడుతుంది. ఆ ధోరణిలోనే ఉంది, మేము వస్తాం జూలైలో చెప్తాం, ఇప్పుడు ఏమి ఓట్ల కోసం మార్పులు చెప్పు. కాకపోతే ఇప్పుడు 7 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 10 లక్షలకు పెంచవచ్చు. ఓటాన్ అకౌంట్లో మాట చేయొచ్చు కదా, కానీ అది కూడా చేయలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా అంటే, ఓటాన్ అకౌంట్ మేము చేస్తాం, మేము జూలైలో చూపిస్తాం మొత్తం, ఎలాగ మేమే వస్తాం, అప్పుడు మేము చెప్తాం, ఇప్పుడు ఏమి ఎదురు చూడక్కర్లేదు అన్నారు. అలా అనుకున్నా కూడా ఈ ఓటాన్ అకౌంట్లో కూడా కనీసం ఒక సూచనలు కనపడాలి. ఇదిగో మధ్యతరగతి వాళ్ళకి ఈ సూచన కనపడుతుంది, పేద జీవితాలకి ఇది ఈ సూచన కనపడుతుంది అని ఇదన్నా కనపడాలి. ఆ సూచనలు ఈ కనపడాల. మరి జూలైలో ఉంటుందేమో చూద్దాం. కానీ ఆదాయం పెంచుకుంటాం, తాయిలాలు అంటే మాత్రం సరిపోదు కదా. మీరు ఆదాయం పెంచుకుంటాం, ప్రభుత్వం ఆదాయం పెంచుకునే వనరులు చూడటం అని తప్పులేదు. కానీ అది దానికి మాత్రం సూచనలు చూపించినప్పుడు దీనికి సూచనలు చూపించాలి కదా, చూపించలేదు. సరే, ఇకపోతే అందుకనే ఒకటే మాట, ఇది విమర్శలకిను ప్రశంసలకి రెండింటికి దూరంగా ఉన్న బడ్జెటే. ఏదో మాట వరుసకి బడ్జెట్గా ఉంది తప్పితే చర్యల రూపంలోకి మార్గాలు వేసేది ఎదిరిగా లేదు. అది జూలైలో చూడాలి. ఇదేమో ఈ మేక్ ఇన్ ఇండియా అంటారు, పక్క అది అంటారు, మళ్ళీనేమో ఎఫ్డిసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఆహ్వానం అంటారు. ఏమిటో ఆ కన్ఫ్యూషన్ ఏంటో, ఇదేంటో కూడా క్లారిటీ లేదు. భారత్ మేక్ ఇన్ ఇండియా అని నినాదం ఓ పక్క వినిపిస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా బట్ అది చేస్తున్న ఆ పక్క చేస్తున్న మళ్ళీ పక్క విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐని ఆకర్షిస్తున్నారు. అని ఏం అంటే మొత్తం దేశ సంస్థలను విదేశీ ఇంటికి అప్పచెప్పటమా ఏమిటి? ఆ మార్గం ఏంటి, క్లారిటీ ఏంటి? ఆదాయం పన్ను పరిమితి పెంచలేదు, పరిమితి పెంచకుండా దాని గురించి ఎందుకు అసలు మాట్లాడలేదు, రాయితీలను ప్రకటించలేదు, ఉద్యోగులకు టీచర్లకు ఆదాయం చేశారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఓటాన్ అకౌంట్ అనేది కొంచెం క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ లేకుండా ఏదో మాట వరసకి అన్నట్టు తప్పితే, ఒక నోటి మాటకు ఒక మాట కోసం చెప్పాలి కదా, ముక్కుబొడిలాగా ఉంది తప్పితే దాంట్లో ఒక లోతైన సూచనలు కానీ ఒక మార్గం ఇగో ఈ దశలో ఉంటుంది, కనీసం ఉంది కాకపోయినా ఉంటుంది అనే సూచనలన్నా కనపడాలి. ఆ సూచనలు ఏమీ దీంట్లో కనపడాల. ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణకు చూస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ ఇది కానీ రైల్వే ఇది కానీ ఇవన్నీ వాటి గురించి ప్రస్తావన లేదు, వాటి గురించి సూచన లేదు. సరే మాట అనొచ్చు, ఓటాన్ అకౌంట్ అయ్యే దీంట్లో ఒక్కొక్క స్టేట్కి విషయాలు ఏంటి అని చెప్పడం కాదు, ఒక్కొక్క స్టేట్కి చెప్పాలి. ఇన్ జనరల్ అయినా ఇలాంటివి ఉంటుంది, వీటి మీద దృష్టి పెడుతుంది రేపు రాబోయే బడ్జెట్ అనే సూచనలు కూడా కనపట్లేదు. సో ఇది ఊర్లే నామకే వాస్తే ఓటాన్ అకౌంట్ అంతే. దీనికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సూచనలు ఈ దిశ ఉంటుంది, ఆ దశలకు వెళ్తుంది, ఈ దిశలో పయనిస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, బాధ్యతతో కన్నా కూడా
వీఆర్ గోయింగ్ టు కమ్, వీ విల్ డూ ఇట్, మేము చేస్తాం, మేము వస్తాం, మేము చేస్తాం, చూస్తూ ఉండండి అన్నట్టు ఉంది తప్పితే బాధ్యతతో కూడిన ప్రజలకు బాధ్యతగా చెప్పాల్సిన వినదించాల్సిన విధంగా అనిపించట్లేదు. బట్ అందుకని దీన్ని మనం ఒక పాస్ ఆన్ మ్యాటర్ కదా, దీని మీద ఎక్కువ విశ్లేషణ చేస్తే అనేక లోటుపాట్లు, అనేక దశ దిశ నిర్దేశం లేని విధానంగా ఉందా అన్నంత అనుమానాలు కలుగుతాయి. సో లెట్ us నాట్ ఓటన్ అకౌంట్ ఓటుగానే చూద్దాం. జూలైలో రాబోయేటప్పుడు దాని మీద ఇంకా దీర్ఘంగా విశ్లేషించవచ్చు.